ఆ, ఈ మాట వింటూ ఉంటాం. ఎవరి దగ్గర నుండి అంటే మన పెద్దలు, తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే మన పై అధికారులు కానీ, వారు తరచుగా మన విషయంలో ఈ మాట చెప్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనము ఆ పని సరిగ్గా చేయనప్పుడు వారు ఏమంటారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, జాగ్రత్తగా చేయాలి, కరెక్ట్గా చేయాలి, శ్రద్ధగా చేయాలి అనేటువంటి మాట వాడుతూ ఉంటాం. అవునా? అయితే శ్రద్ధగా చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బహుశా మరి మనలో చాలామంది పనులు చేస్తున్నాం కానీ శ్రద్ధగా చేస్తలేమేమో. దేవుడు మరి ఆ తలంపు ఈరోజు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారట? ఏదో చేయాలన్నట్టు చేస్తున్నారు. అర్థమవుతుందా? చేయాలనుకొని చేయడం, పని ముగించేసేయాలనుకోవడం, ఏదైతే ఏముందిలే అనుకొని చేయడం పని అవుతుంది, కానీ దేవునికి మహిమ వస్తుందా? అర్థమవుతుందా? దేవునికి మహిమ వస్తుందా? దేవుడు అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందా మనం చేస్తున్న పనుల ద్వారా అనేది కూడా ఆలోచన చేయాలి. అవునా? మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు. మీరు వంట తీసుకోండి, ఇల్లు ఊడవడం తీసుకోండి, మీరు ఆఫీస్ డ్యూటీ కావచ్చు, ఏదైనా సరే మీరు పనులు చేస్తున్నప్పుడు మీరు ఎలాగూ చేస్తున్నారు అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే మనం దేవుని బిడ్డలం. మనం ఎవరం? దేవుని బిడ్డలం. మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాం. అర్థమవుతుందా? వి రిప్రజెంట్ గాడ్ అనమాట. అంటే దేవుణ్ణి చూపించే పని, దేవుణ్ణి చూపించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఏదో విధంగా చేద్దాంలే అని అనుకుంటే కుదరదు. అర్థమవుతుందా? మనం అందరం కూడా ఎట్లుండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి పనులు చేయాలి. అవి ఏవైనా సరే, ఆధ్యాత్మికమైనవైనా సరే, మీ వ్యక్తిగతమైనవైనా సరే, మీకు అప్పగించిన ఏ బాధ్యత అయినా సరే శ్రద్ధగా చేయాలి. ఈ శ్రద్ధగా చేయడం అనేటువంటి మాటని ఇంగ్లీష్లో డిలిజెంట్ అనే వర్డ్ యూజ్ చేసిండు. డిలిజెంట్, డిలిజెంట్లీ, డిలిజెన్స్ అనేటువంటి పదాలు దాదాపుగా 60 సార్లు బైబిల్లో వస్తాయి. విచిత్రమైన మాట ఏంటనంటే హిబ్రూలో ఈ శ్రద్ధ లేదా ఈ డిలిజెంట్ అనే పదానికి 11 పదాలు వాడి, డిఫరెంట్ టర్మ్స్ వాడి. గ్రీకులో 6 వేరు పదాలు వాడి. ఇంకా వాటిని లోతుగా పోతే మనం అర్థం చేసుకోవచ్చు అందులో దేవుడు ఎంత అర్థము, ఎంత భావము అక్కడ దాగి ఉందనేది మనము గమనించవచ్చు. కాబట్టి దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. చురుకుగా ఉండుట అనే మాట ఉంది కదా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అనే మాట మనము తెలుగులో చూస్తున్నాం. అయితే ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే డిలిజెంట్ మ్యాన్ విల్ గెట్ ప్రెషియస్ వెల్త్ అని ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్లో. డిలిజెంట్ మ్యాన్ విల్ గెట్ ప్రెషియస్ వెల్త్. అసలు ఈ డిలిజెంట్గా ఉండడం అనేది ఒక చోట అదొక పొసెషన్ అన్నమాట. అర్థమవుతుందా? అంటే చురుకుగా ఉండడం లేదా శ్రద్ధ కలిగి ఉండడం, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ వాడిన పదం యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండడం అనేటువంటిది అది గొప్ప ఆశీర్వాదం. చురుకుగా ఉండడం అనేటువంటిది ఒక సంపద లాంటిది అన్నమాట. కాబట్టి అలా ఉండడమే ఒక సంపద అయినప్పుడు ఆ విధంగా పని చేయడం ఇంకెట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి కదా. కొంతమంది ఎట్లుంటారో చాలా సుస్తుంటారు కదా, వాళ్ళని చూస్తే మనకు కూడా సుస్తు వస్తుంది. అవునా? కొంతమంది ఎట్లుంటారు? యాక్టివ్గా ఉంటారు కదా, చాలా చురుకుగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు కూడా ఎనర్జీ వస్తుంది. అవునా? కాబట్టి మీరు ఎలా ఉన్నారు? చురుకుగా ఉన్నారనంటే మీరు ఏం కలిగి ఉన్నట్టు తెలుసా?
మీరు ఒక గొప్ప ఆస్తి కలిగినట్టు. అర్థమవుతుందా? అయితే ఈ చురుకుగా ఉండడం అనే దాని గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు మనము కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, నిర్లక్ష్యత లేకుండా, ఫోకస్డ్, కన్సిస్టెంట్, పర్సిస్టెంట్, ఇవన్నీ పదాలు వాటికి వర్తిస్తాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఒక పదం వాడు, కాన్షియస్నెస్ అనేటువంటి. అర్థమవుతుందా? అంటే పూర్తిగా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి అన్ని విధాలుగా మన శరీరం, మనసు, ఆత్మ అన్నీ కలిపి ఒక పని చేస్తున్నాం అన్నమాట. ఒక పని చేస్తున్నప్పుడు అన్నీ అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏ ఒక్క కోశాన కూడా 100% అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే 100కు 100% మనం అందులో ఇన్వాల్వ్ అయి పని చేస్తే మీరు శ్రద్ధ కలిగి ఉన్నట్టు. 100కు 100. ఇది అప్పుడప్పుడు ఉండేది కాదు, ఇది మన జీవిత విధానంగా మారాలి. కొన్నిసార్లు మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం తినే విషయంలో కదా, మనకు అన్నీ కావాలి. ఏదైనా ఒక్కటి ఇంగ్రీడియంట్ లేదనుకోండి, కొంతమంది ఏం చేయరు, వంట చేయరు. అది కావాల్సిందే, అది తీసుకురావాల్సిందే. అంటే ఈలోక సంబంధమైన విషయాలు, మనకు కావాల్సిన విషయాలు, ఈవెన్ మన వస్త్రధారణ విషయంలో, మన అలంకరణ విషయంలో ఏదైనా ఒక్కటి లేకపోయినా మనం కాంప్రమైజ్ అవుతామా? ఎందుకు? మనం చాలా శ్రద్ధ కలిగి ఉన్నాం. ఏ విషయంలో? మన ఆహార విషయంలో, మన అలంకరణ విషయంలో, అనవసరమైన విషయాలు మనకు చాలా శ్రద్ధ ఉంటుంది. అయితే అవసరమైన విషయంలో మనం చాలాసార్లు అశ్రద్ధ కలిగి ఉంటున్నాము, నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాం. అర్థమవుతుందా? నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీకు ఈ వాక్యం అయిపోయేలోపు మీకు తెలుస్తుంది మన దరిద్రానికి కారణం అదే. అర్థమవుతుందా? మనం ఒకవేళ ఏదైనా స్థితిలో మనం బాధపడుతున్నాం, ఏ విషయాన్ని బట్టి అయినా మనం ఇబ్బంది పడుతున్నాం, దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనము చాలా విషయాల్లో అశ్రద్ధ కలిగి ఉంటున్నాం, నిర్లక్ష్యంగా చేస్తున్నాం. మీరు చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ అది చేస్తున్నట్టు కాదు. దాని ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం. అది ఏదైనా కానీ. నేను ఇక్కడ మీరు ఉన్నంత మందికి రకరకాలవి ఉంటాయి కదా, అన్నీ చెప్పడానికి వీలు కాదు. కానీ మీరు ఆలోచన చేసుకోండి, మీరు ఏ ఏరియాలో అశ్రద్ధగా ఉంటున్నారు. కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, 100 కాదు 110% ఫుల్ కాన్షియన్స్, శ్రద్ధ కలిగి ఉంటుంది. కానీ చాలా విషయాలు మనం అశ్రద్ధగా చేస్తున్నాం. పోనీ ఏదో ఒకటి కానీ అన్నట్టుగా మన యొక్క విధానం ఉంటే అక్కడ దేవుని కార్యము జరగదు, దేవునికి మహిమ రాదు. దేవుడు అనుకున్నది మన జీవితంలో చేయలేడు కొన్నిసార్లు. అర్థమవుతుందా? ఇక ఆధ్యాత్మికంగా వస్తే మీరు ప్రార్థన కానీ, మీ వాక్యం కానీ, ఇక్కడ ఆరాధన నడిపించడం కానీ, పాటలు పాడడం కానీ, వాయిద్యం వాయించడం కానీ, నేను వాక్యం చెప్పడం, ఎక్కడ అశ్రద్ధ ఉన్నా దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేము. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇది చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనకున్న సమయాన్ని బట్టి ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ముఖ్యంగా మీరు బైబిల్ చదవండి, చాలా విషయాలు దేవుడు మీకు తెలియపరుస్తాడు. ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. మీరు జాగ్రత్తగా వాటిని గమనించండి. గమనిస్తూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నిజంగా నేను ఆ విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉంటున్నానా? యామ్ ఐ డిలిజెంట్ ఆన్ ది ఆ పర్టికులర్ విషయంలో నిజంగా నేను శ్రద్ధ కలిగి ఉన్నానా అనేది మీరు ఆలోచన చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. చాలు. అక్కడ ఒక మాట గమనించినారా? దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడు హెచ్చిస్తాడట దేవుడు? చాలా క్లియర్గా మనం అక్కడ గమనిస్తున్నాం. యెహోవా మాట శ్రద్ధగా విని. అర్థమవుతుందా? శ్రద్ధగా వింటున్నారా? వినడంలో శ్రద్ధ ఉందా? మనం ఇక్కడే ఉంటాం, కానీ ఇంకో చోట కూడా ఉంటాం.
మీరు గమనించిన, మీరు ఎక్స్పీరియన్స్ అయినో లేదో కానీ నేనైతే ఉన్నమాట చెప్తున్నా, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. పాట స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్లో ఉంటాం, పాట ఎప్పుడు అయిపోయిందో తెలియదు. మళ్ళీ నేను కూడా పాడుతుంటా, నా పెదాలు పాడుతుంటాయి, కానీ పాట అయిపోయిందనే సంగతి నాకు తెలియదు. అంటే ఏం చేస్తున్నా తెలుసా, నా మైండ్ ఎక్కడో తిరుగుతుంది. అంటే నువ్వు ఎట్లా పాడుతున్నావు? శ్రద్ధతో పాడతలేవు. అర్థమవుతుందా? పాట పాడేటప్పుడు నీకేం లేదు, శ్రద్ధ లేదు. ఈరోజు పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు తెలుసా? ఎందుకు? అప్పుడు ఉండేటువంటి శ్రద్ధ, అంటే మన టైంలో కావచ్చు, మనకంటే కొంచెం ముందు కావచ్చు, వాళ్ళు చాలా శ్రద్ధగా చేసేవారు ఏదైనా సరే, చదువు విషయంలో కానీ పనుల విషయంలో కానీ అన్నిట్లో. కానీ ఇప్పుడు ఆ శ్రద్ధ అనేది లేదు, కాన్సన్ట్రేషన్ ఉండలేదు. చాలా చాలా ఆలోచనలు, చాలా తలంపులు ఇప్పుడున్న తరం మనసులోకి చాలా వచ్చేస్తున్నాయి. వాళ్ళకి దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు తెలుసు, అన్నీ నిర్లక్ష్యంగానే చేస్తున్నారు. అన్ని పనులు ఏవో ఒకటి రెండు వాళ్ళకి నచ్చినవి, వాటి విషయంలో మాత్రమే వారు శ్రద్ధ కలిగి, వేరే దేని విషయంలో కూడా వారికి ఏం లేదు, శ్రద్ధ లేదు. అది మీరు కూడా చూసే ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ మన జీవితంలో వినడంలో మీకు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, కంప్లీట్ అటెన్షన్. అర్థమవుతుందా? వాళ్ళు చెప్తున్నప్పుడు నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ బాడీ అన్నీ కూడా ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వారు ఏం చెప్తున్నారు, వారి ఉద్దేశంతో చెప్తున్నారు. కొన్నిసార్లు మనకు వాళ్ళు చెప్పేది వినిపిస్తూ ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు తెలుసా? మనం మనసు పెడతలేము అక్కడ. మన చెవులు వింటున్నాయి, కానీ మనస్సు వాటిని ఏం చేస్తలేదు, గ్రాస్ చేస్తలేదు, స్వీకరిస్తలేదు. దేవుడు అంటున్నాడు, నా మాటలు మీరు శ్రద్ధగా వింటే అక్కడ ఏముంది తెలుసా? ఆశీర్వాదం, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనే మాట. హల్లెలూయా. జనరల్గా ఇతరులు మనతో మాట్లాడుతున్నప్పుడే కాకుండా, ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకెక్కువ శ్రద్ధ కలిగి మనం ఏం చేయాలి? వినాలి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకే తెలియజేస్తున్నాడు ఈ విషయం, నీకే ఈ సందేశం ఇస్తున్నాడు. నువ్వు శ్రద్ధగా వినలేదనుకో, నీ హెచ్చింపు అనేది పోతుంది. అర్థమైంది? నువ్వు ఎప్పుడు అక్కడే ఫస్ట్ లెవెల్లోనే ఉండవలసి వస్తుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్కి నువ్వు రాలేవు. ఎందుకు? దేవుడు నేను హెచ్చించాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఏం చేస్తలేవు? శ్రద్ధగా వినడం లేదు. వింటేనే కదా దాన్ని మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతున్నావు. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్లోనే నువ్వు ఏమైపోతున్నావు? ఫెయిల్ అయిపోతున్నావు. ఇంకా దేవుడు ఎక్కడి నుండి నేను ఆశీర్వదిస్తాడు, ఎక్కడి నుండి నేను దేవుడు హెచ్చిస్తాడు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి వినేటప్పుడు దయచేసి మీరు ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక మాట ఉంది చూడండి, నిర్గమకాండం, దీనికి సంబంధించింది. నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. 15:26. చూడండి, నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ రోగం రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు ఏం చేస్తాడట? నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థత వస్తలేదు అంటే మీరేం చేస్తలేరు? దేవుని మాటలు సరిగ్గా వినడం లేదు. బహుశా ఆయన చెప్పినవి మనము చేయడం లేదేమో, జాగ్రత్తగా మనము గమనించాలి. తర్వాత రెండోది, మనము పని చేయడంలో శ్రద్ధ కలిగి పని చేయాలి. వినడమే కాదు, పని చేయడం. విన్న తర్వాత ఏం చేయాలి? పని చేయాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 12:24. చూడండి, ఏం చేస్తారట? శ్రద్ధగా పని చేయవారు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు.
ద హ్యాండ్ ఆఫ్ ఎ డిలిజెంట్ విల్ రూల్. వారు పరిపాలిస్తారు, వారు ఏలుతారు. అంటే ఏలడం అని అంటే వారు ఎప్పుడు ఎలా ఉంటారట? ఉన్నతమైన స్థితిలో ఉంటారు. బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు తెలుసా? యోసేపు హెచ్చించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? అవునా? యోసేపు ఆయన జీవితంలో ప్రతి విషయంలో ఆయన ఏ పొజిషన్లో అయినా ఉండాలి, ఏ పరిస్థితుల్లోనైనా ఉండాలి. ఆయన ఎట్లున్నాడట తెలుసు? చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడట. పోతీఫర్ ఇంట్లో అలాగే ఉన్నాడు, చెరసాల్లో తీసుకుపోయి చెరసాల్లో వేస్తే కూడా అలాగే ఉన్నాడు కదా. కొద్ది రోజుల్లోనే ప్రమోషన్ అట్లా వచ్చేసింది కదా. మనకు ప్రమోషన్లు రావు, అన్ని డిమోషన్లే. ఎందుకు? మనకి ఎక్కడ? అవును, పోతీఫర్ ఇంట్లో ఆయన మామూలు బానిసగా పోయిండు కదా. తెలుసా స్టోరీ? మళ్ళీ చెప్పాలా? తెలిసినట్టు ఇట్లనే కొంచెం తెలుసా? ఎట్లా చూస్తారంటే ఇప్పుడే వింటున్నాం, యోసేపు పేరు జీవితంలో ఎన్నడూ వినలేదు అన్నట్టు. తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పేసరికి కొంచెం ముఖంలో ఏమొస్తుంది? నాకు తెలుసు అనేది ఉంటుంది కదా, అది కూడా కనబడేది. ఎట్లా? నాకు అనిపిస్తుంది మళ్ళీ నేను ఆదికాండం తీసి మళ్ళీ యోసేపు స్టోరీ చెప్పాలన్నట్టు అనిపిస్తుంది. కొంచెం స్పందించండి, ఓకేనా? యోసేపు ఎలాగ పోయినాడు? ఆ ఇంట్లోకి బానిసగా పోయింది. ఏ స్థాయికి పోయినాడు? ఇంట్లో అన్నిటి మీద ఆయనకే అధికారం కదా. సరే, అక్కడ ఆయనకి పాపం మోసం అయిపోయింది, తీసుకుపోయి చెరసాల్లో వేసేసి ఖైదీగా పోయినాడు. అక్కడ కొన్ని రోజుల తర్వాత ఏ స్థాయికి వచ్చినాడు? అక్కడున్న వారందరి మీద మళ్ళీ ఆయన ఎట్లా? ఆయన ఎక్కడున్నా చాలా శ్రద్ధగా ఉన్నాడనమాట, చాలా కేర్ఫుల్గా ఉన్నాడు, చాలా అటెంటివ్గా ఉన్నాడు. అనే పని చేస్తున్నా కానీ ఎక్కడున్నా సరే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థానం, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, కాబట్టి నేను ఎక్కడున్నా ఎట్లుంటా? పర్ఫెక్ట్గా ఉంటా. అర్థమైంది? మనకి ఎప్పుడు సనుగుడు గొనుగుడులేనే. నన్ను బానిసగా చేసినావు, నన్ను జైలు వేసినావు, ఇట్లాంటివి ఉంటాయి మనకి. కానీ యోసేపు అట్లా ఎప్పుడు కూడా ఫీల్ కాదు. ఏదైనా కానీ నేను ఎక్కడున్నా కానీ శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుడు ఆయనని హెచ్చించింది. అందుకనే శ్రద్ధగా పనిచేసేటువంటి వారు ఎప్పుడు ఉన్నతమైన స్థానం ఉంటారు, వారు ఎప్పుడు పరిపాలిస్తారు, వాళ్ళు కమాండింగ్ పొజిషన్లో ఉంటారు. మీరు చూడండి, కంపెనీస్లో, ఆఫీసెస్లో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వారికి. గవర్నమెంట్ సంగతి చెప్తలేను, ప్రైవేట్ వాళ్ళ సంగతి చెప్తున్నా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11:28 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనం. చూసినారా? బైబిల్ స్టడీ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. యెరోబాము కొంచెం చెల్లిస్తున్నారు, సంతోషం. యెరోబాము ఎవరు? సరేలేండి, ఎందుకు వచ్చిన వారు. సొలొమోను తర్వాత ఎవరు రాజు? యెరోబామా? సొలొమోను తర్వాత ఎవరు రాజు? రెహబాం కాలంలో ఏమైంది? ఇశ్రాయేల్ రాజ్యము విడిపోయినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు ఎవరు? ఆ యెరోబామే ఈయన. అర్థమైందా? ఆ యెరోబామే ఈయన. ఈ యెరోబాముని ఆ స్థాయికి తీసుకొచ్చింది ఏంటి తెలుసా? ఆ స్థాయికి ఎవరు తీసుకొచ్చింది తెలుసా? మన సొలొమోనే. అర్థమవుతుందా? చూడండి, అర్థమైందా? యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని. సొలొమోను రాజు కదా, సొలొమోను గమనిస్తున్నాడు. ఏం గమనిస్తున్నాడు? యెరోబాము టాలెంటెడ్, యెరోబాము చాలా శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఏం చేసినాడు? అధికారిగా నియమించిండు. తర్వాత ఇదే ఆయన కొంప ముంచింది. తర్వాత సంగతి
అధికారిగా నియమించేసరికి ఆయన ఏమైపోయాడు, నిజంగానే అధికారి అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయిన తర్వాత తిరుగుబాటుకి నాయకుడు ఎవరంటే యెరొబెయాము. సరే, ఆ స్టోరీ వేరే. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, శ్రద్ధ కలిగినటువంటి వారు ఏ స్థాయిలో ఉంటారు? అధికారం చేసే స్థాయిలో ఉంటారు. అర్థమవుతుందా? ఈ మాట చెప్తున్నందుకు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది క్రైస్తవులు ఎప్పుడు చూసినా కానీ ఏ స్థాయిలో ఉంటారు మీకు తెలుసు కదా. ఎందుకు తెలుసా? మన వాళ్ళకి ఎక్కువ మట్టుకు అశ్రద్ధ, బాగా నెగ్లిజెన్స్. కొంచెం హోదా, కొంచెం డబ్బు వస్తే మనం ఆగం. అందుకని చూడండి, మన మీద ఎవరు ఉంటున్నారు? అధికారులు. అర్థమవుతుంది నేను చెప్తుంది? మన మీద అధికారులు ఎవరు? అసలు అధికార స్థాయిలో ఎవరు ఉండాలి? అధికారం చేసే స్థానంలో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చినాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన యొక్క నిర్లక్ష్యం, అర్థమవుతుందా? మన నిర్లక్ష్య వైఖరి మనల్ని ఎప్పుడు కూడా ఆ స్థాయికి తీసుకెళ్తలేదు. మీరు ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి, మన వాళ్ళు ఉన్నారా? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కారణం ఇదే. అర్థమవుతుందా? కాబట్టి కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా సరే, లేదా ఈ తరమైనా సరే, కొద్దిమంది అయినా మనము ఆ స్థాయికి వెళ్ళాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. పని చేసే విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా అధికారులుగా నియమిస్తాడు. యోసేపు ఆ స్థాయికి పోవడానికి కారణం ఏంటి? తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసు కదా. ఫరో తర్వాత ఫరో స్థాయికి పోయింది. దానియేలు, అవునా? అట్లా కొద్దిమందినే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండోది, ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి? పని చేసే విషయంలో శ్రద్ధ కలిగి చేయండి. ఆయన పని నేను ఎందుకు చేస్తా, ఈ పని నేను చేస్తా, లేదు లేదు, దేవుడు అప్పగించిన పని అది ఏదైనా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ, అర్థమవుతుందా? దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు ఎట్లా చేయాలి? శ్రద్ధగా చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడతాం. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 14వ వచనం, 2 వచనాలు చదువు. ఇది 14వ వచనం. సత్క్రియలు ఎలా చేయాలట? శ్రద్ధగా చేయాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు కదా. ఈ మంచి క్రియల విషయంలో కూడా మనం చాలాసార్లు ఎట్లుంటున్నాం? చేసేది మంచిగా చేస్తున్నాం, కానీ ఎట్లా చేస్తున్నాం? శ్రద్ధగా చేస్తలేవు. అర్థమవుతుందా? అందుకని పౌలు తీతుకు రాస్తూ అంటున్నాడు, మీరు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఇందుకే కాబట్టి, విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచినట్లు. అర్థమవుతుందా? మీరు ఆలయంలో చేసే పనులు కావచ్చు, మీరు బయట దేవుని నామములో ఏదైనా కార్యాలు చేస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి చేయండి. అర్థమవుతుందా? సత్క్రియే కానీ అది శ్రద్ధగా చేయకపోతే అది సత్క్రియ అనిపించుకోదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మంచి క్రియలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మంచి క్రియలు కూడా మనము శ్రద్ధాభక్తులతో, భయముతోని, భక్తితో చేయకపోతే దేవుడు దాని కౌంట్కి తీసుకోడు. సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. శ్రద్ధగా చేయడం మనకి రాదు, మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అన్ని యాంగిల్స్లో, అన్ని ఏరియాస్లో, అన్ని విధాలుగా చూసి ఏ విధంగా చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఆలోచించి మనం చేయాలి. సరిది 50% వచ్చిన చాలు, 20% వచ్చిన చాలు అంటే మన బతుకంత అంతే ఉంటుంది. 100కి 100%. అర్థమవుతుందా? ఏదైనా సత్క్రియ చేస్తున్నప్పుడు ఫలితం ఎట్లుండాలి? 100కి 100 రావాలి అన్నట్టుగా మనము చేయాలి.
మనం చిన్న చిన్న వాటితో సంతృప్తి చెందితే అక్కడే ఉండిపోతాం. కాబట్టి దయచేసి సత్క్రియలు చేయటం ఎందుకు కూడా మనం ఎట్లుండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4:1 మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మశక్తి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుదురు. చూడండి, అక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దయచేసి మీరందరూ దీని మీద మనసు పెట్టండి. ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యతను కాపాడుకోవడంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే అపవాది ఏం చేస్తూ ఉంటాడు? మన ఐక్యతను పాడు చేస్తూ ఉంటాడు. ఐక్యతను ఎట్లా పాడు చేస్తాడో తెలుసా? మనస్పర్ధలు వచ్చేటట్టు చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? మనస్పర్ధలు వచ్చేటట్టు చేస్తాడు. మనం చెప్పింది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, వాళ్ళు చెప్పింది మనకు సరిగ్గా అర్థం కాదు. దాంతో ఏమవుతుంది? మనలో ఉన్న యూనిటీ, సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు గ్రూప్స్ తయారవుతున్నారు? ఐక్యతను కాపాడుకోవడం లేదు. ఐక్యతను ఎందుకు కాపాడుకోవడం లేదు? శ్రద్ధ లేదు. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తున్నప్పుడు నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో అదే ఉద్దేశం మీకు రీచ్ అయ్యేటట్టు నేను జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించాలంటే మనం మాట్లాడే మాటలు, వాడే పదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైతే నేను చెప్తుంది? మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు సంఘముతో కానీ కుటుంబంలో కానీ ఐక్యతను పాడు చేసేటువంటి పదాలు వాడకండి, అలాంటి మాటలు వాడకండి. నీ ఇంటెన్షన్ బాగానే ఉంటుంది, కానీ నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. అరే, ఈ మాట మాట్లాడితే ఆ వ్యక్తి గాయపరచబడతాడు, ఈ మాట మాట్లాడితే అది తప్పుగా ఆ వ్యక్తికి చేరుకుంటుంది. కాబట్టి నేనేం చేస్తా? జాగ్రత్తగా ఆలోచించి మన ఐక్యతను పాడు చేయకుండానట్లుగా నేను జాగ్రత్తగా మాట్లాడతా, జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటా అనేటువంటి యాటిట్యూడ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలో ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లుతుంది. కుటుంబాల్లో లేదది. మనమందరం ఒకటి అని అంటారు పైకి మాత్రం. మరి ఆ ఐక్యతను కాపాడుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఇంటెన్షన్స్, నీ టోన్ అది ఎట్లా పోతుంది వాళ్ళకి? అయ్యో, ఈ మాటని అపార్థం చేసుకునే అవకాశం ఉంది అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? కొంచెం నీ నోరుని కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలు. చాలా లూజ్ టాకింగ్ మనది ఎప్పుడు చూసినా కానీ. ఏమవుతుంది? నేను అట్లా అనలే అనేస్తారు సింపుల్గా. నువ్వు అట్లా అనలే కానీ జరగాల్సిన నష్టము జరిగిపోయింది. మనసు గాయమైపోయింది, గ్యాప్ వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకు? నువ్వు చాలా అశ్రద్ధగా మాట్లాడుతున్నావు. ఐక్యతను కాపాడుకోవాలనేటువంటి శ్రద్ధ నీకు లేదు. అది ఫ్యామిలీ కావచ్చు, ఫెలోషిప్ కావచ్చు, ఎక్కడైనా సరే అపార్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐక్యత పాడు చేసేటువంటి విషయాలు ఉన్నాయి అన్నప్పుడు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. నా భార్యనే కదా, నా భర్తనే కదా, నా కొడుకే కదా, నా బిడ్డనే కదా అనుకుంటే అట్లా కాదు. ఎదుగుతున్నప్పుడు ఎవరి హావభావాలు వారికి ఉంటాయి, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వారికి ఉంటుంది. అర్థమవుతుందా? నేను అనేది ఆటోమేటిక్గా ఎదుగుతున్నా కొద్ది ఎవరిది వారికి. కాబట్టి మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి. అర్థమవుతుందా? మనం అందరం ఒకటి. దేవుడు మనందరం ఒకటిగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకటిగా ఉంచడానికి దేవుడు ప్రయాసపడ్డాడు. శిలువలో ఆయన ప్రాణం పెట్టింది అందుకే. కానీ మనం శ్రద్ధ వహిస్తలే, గ్రాంటెడ్గా తీసేసుకున్నాం రిలేషన్షిప్స్. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు శ్రద్ధ వహించకపోతే డిస్యూనిటీ అనేది వచ్చేస్తుంది, ఐక్యత ఉండదు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ కలిగి ఉండండి దయచేసి. అర్థమవుతుంది? నేనే గెలవాలి, నా మాటే గెలవాలి, నేనే పైన ఉండాలి, అది కాదు. మనం అందరం కలిసి ఉండడం ఇంపార్టెంట్. ఎవరి పైన ఎవరి కింద, అవునా? మనం అందరం ఎట్లుండాలి? కలిసి ఉండడం ఇంపార్టెంట్. దాని కొరకు మనం తగ్గితే పోయేదేమీ లేదు. కొంచెం నష్టమైతే ఏం ప్రాబ్లం, వారు మనతో ఉంటారు, అది అన్నిటికంటే ముఖ్యం. వదిలిపడిపోతే ఎట్లా?
మళ్ళా రారు. అర్థమవుతుందో చెప్తుంది. కాబట్టి ఐక్యతను కాపాడుకొనుటందు మనం ఎట్లుండాలి? శ్రద్ధ కలిగి ఉండండి. కట్టే పని మనది, కూలగొట్టే పని కాదు. దయచేసి గమనించండి. ఇంకోటి ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సరే, ఒకటి అది వద్దులే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం. ఇంగ్లీష్లో అట్లా లేదు. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ అని ఉంటుంది. దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ అంటే దేవుణ్ణి వెదకే విషయంలో మనం ఎట్లుండాలట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనము దేవుని కార్యాలు మనము అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు మనం దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం? ఎందుకు దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం? దేవుని మహిమను ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని అంటే, మనం ఏం చేస్తలేము? శ్రద్ధగా ఆయనని మనము వెతకడం లేదు. శ్రద్ధగా వెతకడం అంటే పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయ్యి, దేవా ఈ విషయంలో మీరు ఏదో ఒకటి చెయ్యాలి, ఈ విషయంలో మీరు నన్ను దర్శించాల్సిందే, ఈ విషయంలో మీరు నాతో మాట్లాడాల్సిందే. 100% ఇవ్వండి, డెఫినెట్గా దేవుడు మనకు దొరుకుతాడు. అర్థమవుతుందా? దేవుడి నుండి మనం పొందుకోవాల్సింది డెఫినెట్గా పొందుకుంటాం. అవునా? అశ్రద్ధగా వెతికితే మనకేది రాదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయంలో శ్రద్ధ కలిగి ఆయనను వెతకండి. 90% ఉంటే కూడా ఏం రాదు. 100కి 100 కంప్లీట్గా మనము ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు దొరుకుతాడు. అదే ఉంది కదా, శ్రద్ధగా జాగ్రత్తగా నన్ను వెతికినడల ఇంకేమవుతుంది? నన్ను కనుగొందురా, నన్ను కనుగొంటారు, ఖచ్చితంగా కనుగొంటారు. కానీ మనకి దొరుకుతలేడని మనం ఏడుస్తున్నాం. ఎందుకు దొరుకుతలేడు? నువ్వు జాగ్రత్త వెతుకుతలేవు, నువ్వు శ్రద్ధగా వెతుకుతలేవు. 100% లేదు, ఎక్కడో ఉంది కొంచెం కొరత, ఎక్కడో కొంచెము గ్యాప్ ఉంది, కొదవ ఉంది. అది ఫుల్ఫిల్ అయినప్పుడు 100కి 100 కదా. అందుకనే మీరు చూడండి, దేవుడు ఆ 2 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు పూర్ణ అనే పదం వాడింది కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. ఎందుకు పూర్ణ అనే పదం వాడి? ఊరికి అనేది బలంతో, శక్తితో అని లేదు. మనకు అర్థం కావాలి సరిగ్గా. అందుకని పూర్ణ హృదయంతో. పూర్ణం అంటే తెలుసు కదా, కంప్లీట్ అన్నమాట. అందులో 1% కూడా డెఫిషియన్సీ ఉంటే జరగదు పని. కాబట్టి శ్రద్ధతోని మనము వెతికితే ఖచ్చితంగా దేవుడు మనకి దొరుకుతాడు. అయితే శ్రద్ధగా వెతికేటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, బైబిల్లో ఒక 2 మాటలు ఉన్నాయి, వాటిని చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? గట్టి చెప్పండి. వద్దా ఐశ్వర్యం? వద్దా? శ్రద్ధ గలవాడు, బద్ధకంగా పనిచేయవాడు, 2 ఉన్నాయి. మీరు ఎలా ఉన్నారు? శ్రద్ధ కలిగి ఉన్నారా? శ్రద్ధ కలిగి ఉంటే మీకు ఏమొస్తుంది? దరిద్రత వస్తుందా? పెద్దలు మనల్ని తిడుతుండే, గుర్తుందా? ఇంతసేపు నిద్రపోకురా దరిద్రం. అవునా? బాగాసేపు నిద్రపోతే దరిద్రం కాదు. అక్కడ నిద్రపోతున్నామంటే మనం పని చేస్తలేం. అర్థమవుతుందా? పని చేస్తే ఏమవుతుంది? పని చేయకపోతే ఏమవుతుంది సార్? ఎట్లా ఉన్నారు మీరు? బద్ధకంగా ఉన్నారా? యాక్టివ్గా ఉన్నారా?
పొద్దున్నే లేచిన వెంటనే పనుల మీద పడతారా, ఫోన్ల మీద పడతారా? శ్రద్ధ గలవాడు, వాక్యం చెప్తుంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. మీరు అందరు ఇప్పుడు ఏం కావాలి? అంతే. ఇంకా ప్రతి వారం భోజనం పెట్టేటట్టు కావాలి. ఆమెనన్నారు. ఐశ్వర్యవంతులైతే బెటరా? శ్రద్ధ గలవారు ఖచ్చితంగా అవుతారు. దేవుడు దీవిస్తాడు. 13వ అధ్యాయం 4వ వచనం సామెతలు. శ్రద్ధ గల వారి ప్రాణం ఎట్లుంటుంది? పుష్టిగా ఉంటుంది. పుష్టిగా ఉంటుంది అంటే తెలుసా? ఏంటిది? పుష్టిగా అంటే బాగా లావని కాదు. రిచ్లీ సప్లైడ్ అంటే వారికి కావలసినవన్నీ కలిగి ఉండడం. ఒక విధంగా చెప్పాలంటే సమృద్ధి. కొంచెం బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు మనం ఏమంటాం? పుష్టిగా. మీకు అర్థమవుతుంది కదా? మీరు ఫాస్ట్ ఉన్నారు. పుష్టిగా ఉండడం అంటే సాటిస్ఫై, తృప్తిగా కదా. ఎవరి ప్రాణము? శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్, ఎన్రిచ్డ్, ఇలాంటి పదాలు ఇంగ్లీష్లో వాడడం జరిగింది. రిచ్లీ సప్లైడ్ అన్నీ. కాబట్టి శ్రద్ధ కలిగి ఉంటే మీరు కూడా ఎట్లుండాలి? పుష్టిగా ఉండాలి. పుష్టిగా అవ్వాలి మీరు. బొక్క చిక్కినట్టుగా ఏదో వెలితి, ఏదో కొరత, ఎట్లా? పేషెన్స్ లాగా ఉండొద్దు, హెల్తీగా ఉండదు. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉంటే. అర్థమవుతుందా? మీరు ప్రతి విషయంలో అర్థమవుతుంది. అది ఏది చిన్నదైనా పెద్దదైనా సరే, దేవుడు మీకు అప్పగించిన ఏ విషయంలో సరే మీరు శ్రద్ధ కలిగి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫైడ్ లైఫ్ మీరు లీడ్ చేస్తారు. చివరిగా దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 29, 11, 29వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట, ఈ కాంటెక్స్ట్ చెప్పాలంటే వాస్తవానికి లేవీయులకు సంబోధించి చెప్తున్నటువంటి మాట ఇది. హిజ్కియా రాజు, లేవీయులు వాళ్ళ పాపం ఆ సమయంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. దేవుని యొక్క మందిరం ద్వారాలు మూసివేయబడినందుకు వారు ఏం చేసినారనంటే ఇక మామూలుగా వారి పనులు వారు చేసుకున్నారు. ఆ సందర్భంలో చెప్తున్న మాట, తనకు పరిచారకులను ధూపం వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును. ఈ మాటని క్రొత్త నిబంధన లేవీయులం లేదా కొత్త నిబంధన యాజకులమైన మనం ఒకవేళ అన్వయించుకున్నట్లయితే, దేవుడు దేవునికి పరిచర్య చేయడానికి, ధూపం వేయడానికి అంటే ప్రార్థన చేయడానికి, ప్రజల పక్షంగా దేవుని సొన్ను నిలబడడానికి, పరిచర్య చేయడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు గనుక అశ్రద్ధ చేయకుడి. ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయకుడి. దేవుడు మనల్ని ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దయచేసి అశ్రద్ధ చేయకండి. కాబట్టి మన జీవితమే ఒక పరిచర్య. అర్థమవుతుందా? మన జీవించే జీవిత విధానమే ఒక పరిచర్య. మనం ప్రభుకి పరిచర్య చేస్తున్నాం. ద వే వి లివ్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని ఎలాగూ జీవిస్తున్నాము, దాని ద్వారా మనం ప్రభుని సేవిస్తున్నాం. అర్థమవుతుంది? మీరు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో మీ ప్రవర్తన ఎట్లా ఉంది?
దేవుణ్ణి ఘనపరిచేటట్టుగా ఉందా? మీరు ఆలోచన చేయండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ మాటలు, మీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుని ఆరాధించే విధంగా ఉందా? మీరు ఆలోచన చేయాలి. మీరు అశ్రద్ధగా ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము. కాబట్టి దయచేసి ఈరోజు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఒకటే, అశ్రద్ధగా ఉండకండి. దేవుడు మనకు అప్పగించిన దాంట్లో అది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఆధ్యాత్మికమైనదైనా లోక సంబంధమైనటువంటి ఏ పనైనా సరే మీరు అశ్రద్ధగా ఉండకండి. అశ్రద్ధగా ఉండేటువంటి వారు దేవుని నుండి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోడు. మీరు శ్రద్ధగా లేరు అని అంటే మీలో సోమరితనం అనేది ఉంది, నిర్లక్ష్య వైఖరి అనేది ఉంది, మీలో సీరియస్నెస్ అనేది లేదు. అందుకే దరిద్రం. అందుకే దేవుడు అనుకున్న స్థాయికి మనము వెళ్ళడం లేదు. దేవుడు ఇవ్వాలనుకునేటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవడం లేదు. కాబట్టి లోపం మనలోనే ఉంది. కాబట్టి మన లోపాలని మనము సరి చేసుకుందాం. ప్రభు కృప ద్వారా ఐశ్వర్యవంతుడు కావాలి. అవుతారా గారు? ఐశ్వర్యవంతులం అవ్వాలి, పుష్టిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.